హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసి ట్రావెల్ అండ్ వ్లాగ్స్. మనం పర్ఫెక్ట్ కొలతలతో ఎమ్మి లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ వీడియోలో. ఇది ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఈ జ్యూసీ లడ్డూలు తయారు చేసే విధానం చూసేద్దాం రండి. 1 కప్పు శనగపిండి, సేమ్ అదే కప్పుతో బెల్లం తీసుకోవాలి. కొంచెం కాజు, కొంచెం కిస్మిస్, 2 or 3 ఇలాచీ ఫ్లేవర్ కోసం, కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్. ఇప్పుడు మనం పిండి జల్లించుకోవాలి. డస్ట్ ఏమీ లేకోకుండా ఇలా జల్లించుకోవాలి. ఉండలన్నీ లేకోకుండా చూసుకొని ఇట్లా జల్లించుకోవాలి. దీనిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీంట్లో పించ్ ఆఫ్ సాల్ట్, పించ్ ఆఫ్ బేకింగ్ సోడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ తీసుకొని మనం కొంచెం పోసుకుంటూ బ్యాటర్ అనేది రెడీ చేసుకోవాలి. లమ్స్ ఏమీ లేకోకుండా నిదానంగా జాగ్రత్తగా కొంచెం వాటర్ పోసుకుంటూ రెడీ చేసుకోవాలి బ్యాటర్ అనేది. మరీ తిక్కుగా ఉండకూడదు, మరీ పల్చగా కూడా ఉండకూడదు. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి బూందీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. స్టవ్ పైన కడాయి పెట్టి ఇప్పుడు మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ చేయాలి. హీట్ ఫ్లేమ్లోనే ఉంచాలండి, అప్పుడే మనకి బూందీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఆయిల్ పైన బూందీ గెరిటె పెట్టి మనం మిక్స్ చేసుకున్న శనగపిండి బ్యాటర్ని వేసి స్పూన్తో తిప్పాలండి. ఆయిల్ సరిపోయేటట్టు బూందీ వేసుకుంటే సరిపోతుంది మనకి. మీకు బూందీ బౌల్ రాకపోతే కొంచెం బేకింగ్ సోడా లైట్గా వేసుకోవచ్చు. బూందీ ఫ్రై అయ్యేటప్పుడు మనకి ఫ్లేమ్ అనేది హైలోనే ఉండాలండి. కొంచెం ఫ్రై అయ్యాక వీడియోలో చూపిస్తున్నట్టు టెస్ట్ చేయండి. మరీ ఎక్కువ కుక్ అవ్వకూడదు, అలా అని పచ్చిగా ఉండకూడదు. మనం ప్రెస్ చేసి చూస్తే పైన క్రిస్పీగా ఉండాలి, లోపల కొంచెం సాఫ్టీగా ఉండాలి. ఇప్పుడు పర్ఫెక్ట్గా రెడీ అయిందండి. మనం తీసి సపరేట్ బౌల్లోకి చేంజ్ చేసుకుందాము. మనం గెరిట బ్యాక్ సైడే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇలాగా. నెక్స్ట్ వాయ వేసే ముందు ఆయిల్ కొంచెం బాగా హీట్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్లు చేయండి. ఈ లడ్డూస్ ఎప్పుడెప్పుడు రెడీ అవుతాయా, ఎప్పుడెప్పుడు తిందామా అని మా పిల్లలు అయితే చాలా వెయిట్ చేస్తున్నారు. నెక్స్ట్ వాయి కూడా రెడీ అయిపోయిందండి. ఇది బౌల్లోకి తీసేసుకుందాము. కొంచెం బూందీ పక్కకు తీసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఒక బౌల్లో బెల్లము కరగబెట్టుకోవాలి. లైట్గా వాటర్ పోయాలి బెల్లం కరగటానికి. కరిగిన తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. వేస్టేజ్ ఏమన్నా ఉంటే పోతుంది. వీడియోలో చూపించినట్లు చేయండి. ఫ్లేమ్ మీడియంలో ఉంచి బాయిల్ చేసుకోవాలి మనము.
లేత తీగ పాకం వచ్చేలాగా చూసుకోవాలి. బూందీ కూడా దాంట్లో వేసి మిక్స్ చేసుకునే విధంగా బౌల్ తీసుకొని బెల్లం అనేది కరగబెట్టుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి, లేత తీగ పాకం రావాలి. ఇంకా అవ్వలేదు, ఇంకొంచెం సేపు బాయిల్ చేయాలి. వీడియోలో చూపిస్తున్నా చూడండి, ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చింది పాకం అనేది. దీంట్లోకి మనం చిటికెడు పచ్చకర్పూరం వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ ఘీ, ఇలాచీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసము. నిమ్మరసం వేయటం వల్ల మనకి లడ్డూలు అనేవి చాలా జ్యూసీగా వస్తాయి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న బూందీ బెల్లంలో మిక్స్ చేద్దాము. ఇప్పుడు బూందీ బెల్లంలో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాము. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బూందీ కూడా వేసేద్దాము. ఈ గ్రైండ్ చేసిన బూందీ ఎందుకంటే మనకి లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. బెల్లం దగ్గర పడేంత వరకు మనం ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, మనకి బెల్లం అనేది థిక్ అయ్యింది. ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేసింది మనకి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకోవాలి మనము. స్టవ్ పైన కడాయి పెట్టి కొంచెం గీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న తర్వాత గీతో సహా మనము బూందీ మిక్స్లో వేసేసుకోవాలి. వేసుకొని తిప్పుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు మిక్స్ చేసుకొని కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి. చల్లారాక వీడియోలో చూపిస్తున్నట్టు మనం బాల్స్ చేసుకోవాలి. చూడండి, చాలా జ్యూసీగా ఉంది లడ్డు, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఫస్ట్ టైం ట్రై చేయాలనుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చు. నేను తీసుకున్న కప్పు కొలతలకి నాకు 25 లడ్డూలు వచ్చినాయండి. ఎంతో రుచికరమైన టేస్టీ జ్యూసీ లడ్డూలు రెడీ. మా పిల్లలు లడ్డు తిని రివ్యూ ఇస్తారు, చూడండి. కోమల్, లడ్డు ఎలా ఉంది నాన్న? నడితే చెప్పు, ఎలా ఉంది? బాగుంది. సూపరా? థ్యాంక్ యూ నాన్న. బుజ్జమ్మ, లడ్డు ఎలా ఉంది? సూపర్. యమ్మీ యమ్మీ. థ్యాంక్ యూ తల్లి. ఏనా ఇంకా కావాలా? ఇంక చాలే నాన్న. వన్ తిన్నావుగా నాన్న? ఇప్పుడే కావాలా? వన్ తిన్నావుగా? ఏంటిది నాన్న అది? బాగుందే.
బాగుంది. నచ్చిందా? సూపర్. ఎమ్మి ఎమ్మియా? యమ్మీ. చూశారుగా మా పిల్లల రివ్యూని. మీరు కూడా ఈ లడ్డూలను తయారు చేసి మీ విలువైన అభిప్రాయాలని కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.